ఓం శాంతి 23/9/2024 మధురమైన పిల్లలు, రాత్రింబవళ్ళు లోలోపల బాబా బాబా అన్న స్మృతి కొనసాగుతూ ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. బాబా మనకు కుబేరుని ఖజానాని ఇవ్వడానికి వచ్చారు అని బుద్ధిలో ఉంటుంది. ప్రశ్న: బాబా ఏ పిల్లలను నిజాయితీ పరులైన పుష్పాలు అని అంటారు? వారి గుర్తులను వినిపించండి. జవాబు: ఎవరైతే ఎప్పుడూ మాయకు వశమవ్వరో వారే నిజాయితీ పరులైన పుష్పాలు. వారు మాయ గొడవలోకి రారు. ఇటువంటి నిజాయితీ పరులైన పుష్పాలు చివర్లో వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. వారు పాతవారికన్నా ముందుకు వెళ్లే లక్ష్యాన్ని పెట్టుకుంటారు. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థంలో ఉంటారు. ఇతరుల అవగుణాలను చూడరు. ఓం శాంతి. శివ భగవాన్ వాచ: వారు ఆత్మిక తండ్రి. ఎందుకంటే శివుడైతే సుప్రీం ఆత్మ కదా, వారు ఆత్మ కదా. తండ్రి అయితే ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైన వారు ఎందరో ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు. బాబా అన్న పదం వారి నోటి నుండి ఎప్పుడూ వెలువడదు. ఈ పదం గృహస్థ మార్గం వారి కోసమే. సన్యాసులైతే నివృత్తి మార్గం వారు. వారు బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటూ ఉంటారు. వారు తమ నోటితో ఎప్పుడూ శివ్ బాబా అని అనరు. కావాలంటే మీరు పరిశీలించి చూడండి. గొప్ప గొప్ప విద్వాంసులు, సన్యాసులు, చిన్మయానందుడు మొదలైన వారు గీతను వినిపిస్తారు. కాని వారు శ్రీకృష్ణుని గీతా భగవానుడిగా భావించి అతనితో యోగాన్ని జోడించగలరు అని కాదు. అలా కాదు. వారెంతైనా బ్రహ్మతత్వంతోనే యోగాన్ని జోడించే బ్రహ్మజ్ఞానులు లేక తత్వజ్ఞానులు. శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ ఎవరు బాబా, తండ్రి అని అనరు. అలా జరగదు. కావున శ్రీకృష్ణుడు గీతను వినిపించే తండ్రి అయితే కారు కదా. శివుణ్ణైతే అందరూ బాబా అంటారు. ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి. సర్వాత్మలు వారిని పరంపిత పరమాత్మ అని పిలుస్తారు. వారు సుప్రీం, ఉన్నతోన్నతమైన వారు. ఎందుకంటే వారు పరంధామంలో ఉంటారు. మీరు కూడా అందరూ పరంధామంలోనే ఉంటారు. కాని వారిని పరమాత్మ అని అంటారు. వారెప్పుడూ పునర్జన్మల్లోకి రారు. వారు స్వయం అంటారు, నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ఈ విధంగా రథంలోకి ప్రవేశించి మీకు విశ్వాధిపతులుగా తయారయ్యే యుక్తిని తెలియజేసేవారు ఇంకెవ్వరూ ఉండరు. అందుకే తండ్రి అంటారు, నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా నా గురించి ఎవరికీ తెలీదు. నేనెప్పుడైతే నా పరిచయాన్ని ఇస్తానో అప్పుడే తెలుసుకోగలరు. ఈ బ్రహ్మమును లేక తత్వాలను నమ్మేవారు శ్రీకృష్ణుని తమ తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఆత్మలందరూ అయితే పిల్లలే కదా. శ్రీకృష్ణుణ్ణి అందరూ తండ్రి అని ఎలా అనగలరు? శ్రీకృష్ణుడందరికీ తండ్రి అని, మనమందరము సోదరులమని అనరు. అలాగని శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని కూడా కాదు. అందరూ శ్రీకృష్ణుడిగా ఎలా అవ్వగలరు? ఒకవేళ అందరూ శ్రీకృష్ణులు అయినట్లయితే మరి అతని తండ్రి కూడా కావాలి కదా. మనుషులు చాలా పొరపాట్లో ఉన్నారు. వారికి తెలీదు. అందుకే కోట్లాది మందిలో ఏ ఒక్కరూ నన్ను తెలుసుకుంటారు అని అంటారు. శ్రీకృష్ణుణ్ణైతే ఎవరైనా తెలుసుకోగలరు. విదేశీయులందరికీ కూడా అతను తెలుసు. లార్డ్ కృష్ణ అని అంటారు కదా. చిత్రం కూడా ఉంది. అసలైన చిత్రమైతే లేదు. భారతవాసుల నుండి వారు వింటారు, ఇతని పూజ ఎంతగానో జరుగుతుంది. కావున గీతలో శ్రీకృష్ణ భగవానుడు అని రాసేశారు. ఇప్పుడు భగవంతుణ్ణి ఎక్కడైనా లార్డ్ అని అంటారా? లార్డ్ అని కృష్ణుణ్ణి అంటారు కదా. లార్డ్ అన్న టైటిల్ వాస్తవానికి పెద్ద వ్యక్తులకు లభిస్తుంది. వాళ్లైతే అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు. దీనిని అంధకార నగరం అని అంటారు. ఏ పతిత మనుషులనైనా లార్డ్ అని అనేస్తారు. ఈనాటి పతిత మనుషులెక్కడా
శివుడు లేక శ్రీకృష్ణుడెక్కడా? తండ్రి అంటారు, మీకు ఏ జ్ఞానాన్నైతే ఇస్తానో అది మళ్లీ మాయమైపోతుంది. నేనే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. జ్ఞానాన్ని కూడా నేను ఇప్పుడే ఇస్తాను. నేనెప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తానో అప్పుడే పిల్లలు వినగలరు. నేను తప్పింకెవ్వరూ దాన్ని వినిపించలేరు. ఎవరికీ తెలియనే తెలీదు. సన్యాసులు శివబాబాను తలుచుకోగలరా? నిరాకారుడైన భగవంతుణ్ణి తలుచుకోండి అని వారు చెప్పలేరు కూడా. అలా ఎప్పుడైనా విన్నారా? చాలామంది చదువుకున్న మనుషులు కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. మనుషులైతే అతన్నే భగవంతుడు అని అంటూ ఉంటారు. ఎంత తేడా ఉంది! తండ్రి అయితే పిల్లలను కూర్చోబెట్టి చదివిస్తారు. వారు తండ్రి, టీచర్ మరియు గురువు కూడా. శివబాబా కూర్చుని అందరికీ అర్థం చేయిస్తారు. అర్థం చేసుకునే కారణంగా త్రిమూర్తి చిత్రంలో అసలు శివుణ్ణే ఉంచరు. బ్రహ్మను ఉంచుతారు. అతన్ని ప్రజాపిత బ్రహ్మ అనంటారు. బ్రహ్మ ప్రజలను రచించేవారు కాని వారిని భగవంతుడు అని అనరు. భగవంతుడు ప్రజలను రచించరు. భగవంతునికైతే ఆత్మలందరూ పిల్లలే. ఆ తర్వాత ఎవరో ఒకరి ద్వారా ప్రజలను రచిస్తారు. మిమ్మల్ని ఎవరు దత్తత తీసుకున్నారు? బ్రహ్మ ద్వారా తండ్రి దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడే దేవతలుగా అవుతారు. ఈ విషయాన్ని మీరు ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది. పాత్ర ఉండాలి కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? ఇంతమంది అయితే కుక్క వంశావళి ఉండరు. ఆ కుక్క వంశావళి బ్రాహ్మణులు మా ఇంటి పేరు బ్రాహ్మణ్ అని అంటారు. పేర్లైతే అందరివి వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడైతే శివబాబా వీరిలోకి ప్రవేశిస్తారో అప్పుడే వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఇవి కొత్త విషయాలు. తండ్రి స్వయం అంటారు, నా గురించి ఎవరికీ తెలీదు. సృష్టి చక్రం గురించి కూడా తెలీదు. అందుకే ఋషులు మునులు అందరూ తెలీదు తెలీదు అంటూ వచ్చారు. పరమాత్మ గురించి తెలీదు, అలాగే పరమాత్మని రచన గురించి తెలీదు. తండ్రి అంటారు, ఎప్పుడైతే నేనొచ్చి నా పరిచయాన్ని ఇస్తానో అప్పుడే నన్ను తెలుసుకోగలుగుతారు. తాము ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది దేవతలకు అక్కడేమైనా తెలుస్తుందా? వారిలో జ్ఞానమే ఉండదు. పదవిని పొందిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరం ఉండదు. జ్ఞానం సద్గతి కోసమే కావాలి. వారైతే సద్గతిని పొందేశారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన గుహ్యమైన విషయాలు. తెలివైన వారే అర్థం చేసుకుంటారు. ఇకపోతే వృద్ధ మాతలు ఎవరైతే ఉంటారో వారిలో అంతటి బుద్ధి అయితే లేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. ఓ ఈశ్వరా, బుద్ధిని ఇవ్వండి అనైతే అనరు. అందరికీ ఒకే విధమైన బుద్ధిని నేనిచ్చినట్లయితే అందరూ నారాయణులుగా అయిపోతారు. మరలాంటప్పుడు సింహాసనంపై అందరూ ఒకరిపై ఒకరు కూర్చుంటారా? అయితే అలా తయారయ్యే లక్ష్యమైతే ఉంది. అందరూ నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థానుసారంగానే అవుతారు కదా. ఒకవేళ అందరూ మేం నారాయణునిగా అవుతాము అని చేతులెత్తితే తండ్రికి లోపల నవ్వు వస్తుంది కదా. అందరూ ఒకేలా ఎలా అవ్వగలరు? నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ఏ విధంగా ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు కదా, అలా నారాయణ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు. లక్ష్యం ఉద్దేశం ఇదే అయినా సరే మా నడవడికిలా ఉంటే మేమే పదవిని పొందగలమో అని ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు కదా. పురుషార్థమైతే తప్పకుండా చేయాలి. బాబా నంబర్ వార్ పుష్పాలు తీసుకొస్తారు. అలాగే పుష్పాలను కూడా నంబర్ వారుగా ఇవ్వగలరు, కాని అలా చెయ్యరు. చేస్తే నిరాశకు లోనైపోతారు. ఎవరెక్కువ సేవ చేస్తున్నారు అనేది
బాబాకు తెలుసు, మరియు వారు చూస్తారు కూడా. అటువంటి పిల్లలు మంచి పుష్పాలు. ఆ తర్వాత నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. చాలామంది పాతవారు కూడా కూర్చున్నారు. కాని వారిలో మంచి మంచి కొత్త కొత్త పుష్పాలున్నారు. వీరు నంబర్ 1 నిజాయితీ పరులైన పుష్పం. వీరిలో ఎటువంటి గొడవ, ఈర్ష్య మొదలైనవి లేవు అని అంటారు. చాలా మందిలో ఏవో ఒక లోపాలు తప్పకుండా ఉన్నాయి. సంపూర్ణం అనైతే ఎవ్వర్నీ అనలేరు. 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు ఎంతో కష్టపడాలి. ఇప్పుడెవరూ సంపూర్ణంగా అవ్వలేరు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లల్లో కూడా ఈర్ష్య ఎంతో ఉంది. లోపాలైతే ఉన్నాయి కదా. అందరూ ఎటువంటి పురుషార్థాన్ని చేస్తున్నారనేది బాబాకు తెలుసు. ప్రపంచం వారికేం తెలుసు? వారేమీ అర్థం చేసుకోరు. చాలా కొద్దిమందే అర్థం చేసుకుంటారు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి చదివించేందుకు వచ్చారు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలంతమైపోతాయి. మనం తండ్రి వద్దకు వచ్చాము. తండ్రి నుండి కొత్త ప్రపంచం యొక్క వారసత్వం తప్పకుండా లభిస్తుంది. 100 నుండి 1వ నంబర్ వరకు నంబర్ వారుగా అయితే ఉంటారు. కాని తండ్రిని తెలుసుకున్న తర్వాత కొద్దిగా విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. 21 జన్మల కొరకు స్వర్గంలోకి రావడం అదేమైనా తక్కువ విషయమా? ఎవరైనా చనిపోతే 21 జన్మల కొరకు స్వర్గంలోకి వెళ్లారు అనైతే అనరు. అసలు స్వర్గం ఎక్కడుంది? ఎంతగా అపార్థమయ్యేలా చేసేశారు. పెద్ద పెద్ద మంచి వ్యక్తులు కూడా ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. స్వర్గమని దేన్నంటారు? అర్థమేమీ అర్థం చేసుకోరు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. వాస్తవానికి మీరు కూడా మనుషులే, కాని మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు స్వయాన్ని బ్రాహ్మణులుగానే పిలుచుకుంటారు. బ్రాహ్మణులైన మీకు ఒక్క బాప్దాదాయే ఉన్నారు. సన్యాసులను కూడా మీరిలా అడగచ్చు. దేహసహితంగా దేహపు సర్వధర్మాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఈ మహావాక్యం ఏదైతే ఉందో, లేక భగవాను వాచ ఏదైతే ఉందో, అక్కడ నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు చెప్తున్నారా? మీరు శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటారా? మీరిలా అడిగితే ఆ సన్యాసులెప్పుడూ అవును అని అనరు. అక్కడే ప్రసిద్ధమైపోతుంది. కాని పాపం అబలలు వెళ్తారు. వారికేం తెలుసు? సన్యాసులు తమ అనుచరుల ముందు క్రోధితులవుతారు. దూర్వాసుని పేరు కూడా ఉంది కదా. అతనిలో అహంకారం ఎంతో ఉంటుంది. ఎంతోమంది అనుచరులున్నారు. ఇది భక్తి యొక్క రాజ్యం కదా. వారిని ప్రశ్నించే శక్తి ఎవరిలోనూ ఉండదు. లేదంటే వారితో ఇలా అనొచ్చు, మీరు తండ్రి అయిన శివుణ్ణి పూజిస్తున్నారు, మరి భగవంతుడు అని ఎవర్ననాలి? రాయి రప్పల్లో భగవంతుడున్నారా? మున్ముందు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంతటి నష ఉంది. అందరూ పూజారులుగానే ఉన్నారు. వారిని పూజ్యులు అని అనరు. తండ్రి అంటారు, నా గురించి అరుదుగా ఎవరికో తెలుసు. నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా పిల్లలైన మీలో కూడా ఏ ఒక్కరికో యాక్యురేట్గా తెలుసు. అటువంటి వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. బాబాయే మనకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తారు అనైతే అర్థం చేసుకుంటారు కదా. కుబేరుని ఖజానాలు లభిస్తాయి. అల్లా అవల్దీన్ నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. దీపాన్ని రుద్దినప్పుడు ఖజానా వెలువడింది. చాలా నాటకాలు చూపిస్తారు. ఏ చక్రవర్తికైతే ఖుదాయే స్వయం దోస్తుగా ఉన్నారో అతనేం చేసేవారు అన్న దానిపై కూడా ఒక కథ ఉంది. ఇలా ఎన్నో నాటకాలు చూపిస్తారు. ఎవరైతే వంతెనపై వచ్చేవారో వారికి ఒక్కరోజు రాజ్యాన్ని ఇచ్చి రవాణా చేసేవారు. అవన్నీ కథలు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఖుదా పిల్లలను మీకు స్నేహితుడు. వారు ఇతనిలోకి ప్రవేశించి మీతో పాటు తింటారు, తాగుతారు, ఆడుతారు కూడా.
శివబాబా మరియు బ్రహ్మబాబా యొక్క రథం ఒక్కటే కావున తప్పకుండా శివబాబా కూడా ఆడగలరు కదా. బాబాను స్మృతి చేస్తూ ఆడతారు కావున ఇరువురు ఇందులో ఉన్నారు. వారు ఇద్దరు కదా, బాబా మరియు దాదా. కాని ఎవరూ అర్థం చేసుకోరు. రథంలోకొచ్చారు అని అనడంతో వారు గుర్రబండి రథాన్ని తయారు చేశారు. శ్రీకృష్ణుడిలో శివబాబా కూర్చుని జ్ఞానాన్నిస్తారు అని కూడా అనరు. వారేమో శ్రీకృష్ణ భగవాన్ వాచ అని అంటారు. బ్రహ్మ భగవాన్ వాచ అని అన్నారు కదా. వీరు రథం, శివ భగవాన్ వాచ. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు తమ మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని, దాని వ్యవధిని తెలియజేస్తారు. విషయం ఎవరికీ తెలియదు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు బుద్ధిని ఉపయోగిస్తారు. సన్యాసులైతే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నింటినీ సన్యసిస్తారు. మీకు తెలుసు, ఇది పాత చర్మం. మనమైతే ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆత్మైన మనం ఇక్కడి నివాసులం కాము. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము. మనం పరంధామ నివాసులము. అక్కడ నిరాకారి వృక్షం ఎలా ఉంది అనేది కూడా పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలు అక్కడుంటారు. ఈ అనాది డ్రామా రచింపబడింది. ఎన్ని కోట్ల జీవాత్మలున్నారు? ఇంతమంది ఎక్కడుంటారు? నిరాకారి ప్రపంచంలో. ఇకపోతే ఆ నక్షత్రాలైతే ఆత్మలు కాదు. మనుషులైతే ఆ నక్షత్రాలను కూడా దేవతలను అనేశారు. కాని అవి దేవతలేమీ కావు. జ్ఞాన సూర్యుడు అనైతే మనం శివబాబానే అంటాము. కావున వారిని దేవత అని అనరు. శాస్త్రాల్లో ఏవేవో విషయాలు రాసేశారు. ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. వీటి ద్వారా మీరు కిందకు దిగజారుతూనే వచ్చారు. 84 జన్మలు తీసుకుంటారంటే తప్పకుండా కిందకు వస్తారు కదా. ఇప్పుడిది ఇనుపయుగ ప్రపంచం. సత్యుగాన్ని బంగారు ప్రపంచం అంటారు. అక్కడెవరుండేవారు? దేవతలు. వారెక్కడికి వెళ్లారు? అదెవరికీ తెలీదు. పునర్జన్మలు తీసుకుంటారు అని భావిస్తారు కూడా. బాబా అర్థం చేయించారు. పునర్జన్మలు తీసుకుంటూ దేవతల నుండి మారి హిందువులుగా అయిపోయారు. పతితులుగా అయ్యారు కదా. ఇంకెవరి ధర్మమూ మారదు. వీరి ధర్మం ఎందుకు మారుతుందో ఎవరికీ తెలీదు. తండ్రి అంటారు, ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. దేవీదేవతలుగా ఉన్నప్పుడు పవిత్ర జంటగా ఉండేవారు. తర్వాత రావణ రాజ్యంలో మీరు అపవిత్రులుగా అయిపోయారు. కావున దేవీదేవతలుగా పిలువబడలేరు. అందుకే హిందువులు అన్న పేరు వచ్చింది. దేవీదేవత ధర్మాన్ని శ్రీకృష్ణ భగవానుడు స్థాపించలేదు. తప్పకుండా శివబాబాయే వచ్చి స్థాపించి ఉంటారు. శివ జయంతి, శివరాత్రి కూడా జరుపుకోబడుతుంది. కాని వారొచ్చి ఏం చేశారు? అదెవరికీ తెలీదు. శివపురాణం కూడా ఒకటి ఉంది. వాస్తవానికి శివునిది ఒక్క గీతే. దానిని శివబాబా వినిపించారు. ఇంకే శాస్త్రము వారిది కాదు. మీరు ఎటువంటి హింసనూ చేయరు. మీ శాస్త్రమేదీ తయారవ్వదు. మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. సత్యుగంలో ఎటువంటి శాస్త్రము, గీత మొదలైనవి ఉండవు. అక్కడెవరు చదువుతారు? ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ పరంపరగా నడుస్తూ వస్తున్నాయని వారంటారు. వారికేమీ తెలియదు. స్వర్గంలో శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. బాబా అయితే దేవతలుగా తయారు చేశారు. అందరి సద్గతి జరిగింది. ఇక శాస్త్రాలు చదవాల్సిన అవసరమేముంది? అక్కడ శాస్త్రాలేవీ ఉండవు. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానం యొక్క తాళం చెవినిచ్చారు. దీని ద్వారా బుద్ధి తాళం తెరుచుకుంది. ఇంతకుముందు తాళం పూర్తిగా మూసుకుపోయి ఉండేది. ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము.
మొదటి పాయింట్, ఎవరిపైనా ఈర్ష్య పడకూడదు. లోపాలను తొలగించుకుని సంపూర్ణంగా అయ్యే పురుషార్థం చేయాలి. చదువుతో ఉన్నత పదవిని పొందాలి. రెండవ పాయింట్, శరీర సహితంగా అన్నింటినీ సన్యసించాలి. ఎటువంటి హింసను చేయకూడదు. అహంకారాన్ని ఉంచుకోకూడదు. వరదానము: అవినాశి మరియు అనంతమైన అధికారం యొక్క సంతోషం మరియు నశ ద్వారా సదా నిశ్చింత భవ. ప్రపంచంలో చాలా కష్టపడి అధికారాన్ని తీసుకుంటారు. మీకైతే కష్టం లేకుండానే అధికారం లభించింది. పిల్లలుగా అవ్వటం అనగా అధికారాన్ని తీసుకోవటం. వాహ శ్రేష్ఠ అధికారి ఆత్మనైన నేను ఈ అనంతమైన అధికారం యొక్క నశ మరియు సంతోషంలో ఉన్నట్లయితే సదా నిశ్చింతులుగా ఉంటారు. ఈ అవినాశి అధికారం నిశ్చితమయ్యే ఉంది. ఎక్కడైతే నిశ్చితమై ఉంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. మీ బాధ్యతలన్నింటినీ తండ్రికి అర్పించినట్లయితే అన్ని చింతల నుండి ముక్తులైపోతారు. స్లోగన్: ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయులుగా ఉంటారో వారే ఐక్యతకు పునాది వంటివారు. ఓం శాంతి.